సింగరేణిపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. నెమ్మదిగా ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుంది. మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ తగ్గుతోంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయడంలో యాజమాన్యం వైఫల్యమైంది. సింగరేణికి 50,000 కోట్ల మొండి బకాయిలున్నాయి. జెన్కో, ట్రాన్స్కో సంస్థలకు విద్యుత్ బొగ్గు విక్రయించింది సింగరేణి. అవి ప్రభుత్వ సంస్థలు కావడంతో వసూళ్లు చేయడంలో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఉత్పత్తి అయిన బొగ్గును అమ్మలేని స్థితిలో నైని ఉంది. ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. మరో 3 బొగ్గు బ్లాకులను టెండర్లకు పిలిచేందుకు కసరత్తు సిద్ధం చేస్తున్నారు. దీంతో సింగరేణి సంఘాలు, కార్మికులు ఆందోళన చెందుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకట్లోకి వెళ్తుందనే ఆందోళన కార్మిక వర్గంలో వ్యక్తమవుతుంది. ఆర్థిక సంక్షోభం, మార్కెట్లో సింగరేణికి బొగ్గుకు డిమాండ్ తగ్గిపోవడంతో ఇటు సింగరేణి సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు చేయకపోవడంతో ఇందులో కొత్త బొగ్గు రాకపోవడం, అదేవిధంగా మార్కెటింగ్ పెంచుకోకపోవడం, ఇవన్నిటి కారణాలతో సింగరేణి యాజమాన్య వైఫల్యం కారణంగానే భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతున్న టెన్షన్ మాత్రం ఇటు కోల్ బెల్ట్ వ్యాప్తంగా మాత్రం నెలకొంది. దీంతో పాటు సింగరేణికి రావాల్సినటువంటి మొండి బకాయిల విషయంలో కూడా కొంత నెగ్లిజెన్స్ గా వివరిస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. సింగరేణి సంస్థకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా ఉన్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో సంస్థలకు సింగరేణి విద్యుత్ బొగ్గును విక్రయించగా వాటికి బకాయిలుగా 50,000 కోట్లు మిగిలిపోయాయంటే ఎంత పెద్ద మొత్తంలో బకాయిలు పడి ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని సింగరేణి యాజమాన్యం డిమాండ్ గా వసూలు చేయలేకపోతుంది. దీంతో ఇది సంస్థకు కొంత ఆర్థికపరమైనటువంటి భారాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక సింగరేణి సంస్థ తన పరిధిలోని బొగ్గులను వేలం టెండర్లలో దక్కించుకోకుండా ఒరిస్సాలోని నైని బ్లాక్ ను టెండర్లలో దక్కించుకుంది. ఇక్కడ బొగ్గును ఉత్పత్తి చేసినప్పటికీ అక్కడ నుంచి కోల్ లింకేజ్ లేకపోవడం కారణంగా బొగ్గును విక్రయించుకోలేని పరిస్థితి మాత్రం నెలకొంది. ఇది కూడా ఒక రకంగా సింగరేణి ముందు చూపు లేకపోవడం కారణంగానే ఈ నైని బ్లాక్ తీసుకుంది. అందుకే బొగ్గు ఉత్పత్తి చేసినప్పటికీ కోల్ లింకేజ్ దొరకని కారణంగా అక్కడ బొగ్గును అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఇక సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే 2 బొగ్గు గనులు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3, అదేవిధంగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ 3 రెండు కూడా ఓకే సతీష్, థ్యాంక్ యూ.